వెల్కమ్ బ్యాక్ టు అమ్మాజీ కిచెన్. ఇవాళ అమ్మాజీ కిచెన్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాము. అదేంటంటే చిలకడ దుంపతో చేసుకుందాము, స్వీట్ పొటాటోతో. చిలకడ దుంప మామూలుగా మనం కాల్చుకొని కానీ ఉడకబెట్టుకొని కానీ తింటాము, కానీ చిలకడ దుంపతో మనం కూరలు కూడా చేసుకోవచ్చు. అందులో ఒక రకమైన కూర ఇవాళ చూద్దాము. అదేంటంటే వంకాయతో కలిపి చేసేది, వంకాయ చిలకడ దుంప పులుసు. సో పులుసులు అంటే మామూలుగా మనం సమ్మర్లో ఎక్కువ ఆయిల్ లేకుండా ఇలా పులుసులాగా చేసుకొని తింటే బాగుంటుంది కదా. సో అలాంటి పులుసు ఇవాళ చూద్దాము. దీనికి మనకు కావాల్సినవి 3 వంకాయలు, ఒక పెద్ద చిలకడ దుంప. ఆ చిలకడ దుంపని మనం ముందు ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉడకబెట్టుకోకుండానే ఇలా తోలు తీసేసి చక్కగా కడుక్కొని దాన్ని ముక్కలుగా కోసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. పులుసులో బాగుంటాయి ఇలా పెద్ద ముక్కలు కోసుకుంటే. చిన్న ముక్కలు అయితే మరీ చితికిపోతాయి, అందుకే అలా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కోసుకుని దాన్ని నీళ్ళల్లో వేసుకుని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత వంకాయలు కూడా శుభ్రంగా కడుక్కొని వాటిని కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కోసుకోవాలి. వంకాయలు అదే చిలకడ దుంపలు పెద్దగా కోసాం కాబట్టి వంకాయలు కూడా పెద్దగా కోసుకుంటే మనకి పులుసులో బాగుంటాయి. తర్వాత మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దాము. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి అందులో మనం రెగ్యులర్ తాలింపు వేసేసుకోవటమే. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి తాలింపు వేసి అందులో ఒక ఉల్లిపాయ సన్నగా కోసి ఆ ఉల్లిపాయ కూడా వేసి కొంచెం మగ్గనివ్వాలి. ఉల్లిపాయ మగ్గినాక కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని దానిలో మనం ఇందాక కోసుకున్న చిలకడ దుంప ముక్కలు ఫస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి వంకాయ తొందరగా కుక్ అయిపోతుంది కదా, అందుకే ఫస్ట్ చిలకడ దుంప వేసుకుని దాన్ని కొంచెం మగ్గినాక అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసుకుని కొంచెం మూత పెట్టుకొని కాసేపు ఒక 3-4 నిమిషాలు ఈ చిలకడ దుంప ముక్కలు మగ్గనివ్వాలి. మొత్తం కుక్ కావాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తగా అయితే చాలు, హాఫ్ కుక్ అయితే చాలు. ఇది అయినాక కొంచెం సాల్టు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుని మంచిగా కలుపుకొని తర్వాత మనం ముందే కోసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో వేసేసి ఇంకొకసారి కలుపుకోవాలి. వంకాయ ముక్కలకు కూడా ఈ ఉప్పు, కారం పట్టేలాగా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గినాక అప్పుడు మనం చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు మీకు ఇక్కడ మేము 3 వంకాయలకి ఒక చిలకడ దుంప తీసుకున్నాం కదా, దానికి 1 కప్పు చింతపండు పులుసు పోస్తే సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ పుల్లగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ చింతపండు పులుసు పోసుకోవచ్చు. చింతపండు పులుసు పోసినాక మనం మూత పెట్టేసుకొని ఈ పులుసులో ఈ ముక్కల్ని ఉడకనివ్వాలి. అప్పుడు ఇది చక్కగా ఈ ముక్కలు మనకి ఈ చింతపండు పులుసులో ఉడికి పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. సో మధ్యలో ఒకసారి 1-2 సార్లు మనం మూత తీసుకుని ఈ ముక్కలు ఉడికినాయో లేదో చూసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు కూడా చూసుకుని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పు వేసుకుని కట్టేసుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ మన చిలకడ దుంప ముక్క ఉడికిపోయింది. సో ఫైనల్గా మనం దీనికి కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుని తినేయడమే. ఇది మీరు తప్పకుండా ట్రై చేయాలి, ఎందుకంటే ఇది వెరైటీగా ఉంది కదా, ఎప్పుడు చిలకడ దుంప ఇలా తిని ఉండరు. సో కంపల్సరీ ఇది ఇలా ట్రై చేసి మాకు ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.